జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు మాగంటి సునీత. ఎలాంటి హడావిడి లేకుండా తొలి సెట్ నామినేషన్ పత్రాలను షేక్పేట మండల కేంద్రంలోని రిటర్నింగ్ అధికారికి ఆమె సమర్పించనున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సునీత. ఈ నెల 19న మరో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. అయితే అప్పుడు మాత్రం భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ వేసేందుకు సిద్ధమైన మాగంటి సునీత మంగళవారం రోజు ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ తరపున 40 లక్షల రూపాయల చెక్కును సునీతకు అందించారు గులాబీ బాస్ కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్న మాగంటి సునీత. ఎన్నికల సంఘం చెప్పినట్టుగా పెద్దగా హడావిడి లేకుండా కేవలం నలుగురితో మాత్రమే తొలి సెట్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు నామినేషన్ దాఖలుకు సంబంధించి. శ్రవణ్, ఎప్పుడు రాబోతున్నారు మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయడం కోసం? జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ 3వ రోజు కొనసాగుతుంది. మరి కాసేపట్లో అంటే 11 గంటలకు నామినేషన్లకు స్వీకరణకు సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. దాదాపుగా 11 గంటల 30 నిమిషాల సమయంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీతతో పాటు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి షేక్పేట్ మండల్ ఆఫీస్ ఇక్కడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. సో బయట మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో పోలీసులు ఉన్నారు, లోపల అధికార యంత్రాంగం ఉంది. 11 గంటలకు అంటే మరి కాసేపట్లో రిటర్నింగ్ ఆఫీసర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ చేరుకున్న తర్వాతనే రిటర్నింగ్ ఆఫీసర్కి మొదటి సెట్ అంటే ఒక్క సెట్ ఓవరాల్గా 4 సెట్లకు సంబంధించిన నామినేషన్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అందులో ఏ ఒక్క సెట్ ఓకే అయినా సరే మిగతావన్నిటి కూడా రిజెక్ట్ అవుతాయి అండ్ ఆ నామినేషన్ కూడా స్వీకరించబడుతుంది. సో ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి గడిచిన 2 రోజుల్లో మొత్తం దాదాపుగా 20 నామినేషన్లు వచ్చాయి. 22 సెట్లకు సంబంధించిన నామినేషన్ని దాఖలు చేశారు. సో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీత పెద్ద ఎత్తున కార్యకర్తలు దాని తర్వాత నాయకులతో కలిసి వస్తారు అనేటువంటి సమాచారంతో పూర్తి స్థాయి పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఇటువైపున గమనిస్తే దాదాపుగా 100 మీటర్ల వరకు ఆంక్షలు ఉంటాయి. రిటర్నింగ్ ఆఫీసు బయట దాదాపుగా 100 మీటర్ల వరకు ఆంక్షలు ఉంటాయి. 100 మీటర్ల వరకు మాత్రమే ఎవరైతే నామినేషన్ వేయడానికి వస్తారో వాళ్ళ వాహనాలు అనుమతిస్తాం, అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి అనేది రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇతర మంది మార్బలంతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎవరు రావచ్చు, ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళ మాత్రమే ఇక్కడికి రావాలి అనేది రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పటికే స్పష్టం చేశారు. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇది అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో బీఆర్ఎస్కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం, దాంతోపాటు హరీష్ రావు రావడం, తలసాని శ్రీనివాస్ యాదవ్, దాని తర్వాత సబితా ఇంద్రారెడ్డి వస్తున్నారుతో మిగతా కార్యకర్తలు కూడా వాళ్ళని చూసేందుకు లేదా వాళ్ళని కలిసేందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కొంత క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉందని ముందస్తు సమాచారంతో పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎస్పీ స్థాయి అధికారులు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, ఎస్ఐలు, కానిస్టేబుల్ చాలా మంది కూడా ఇక్కడ మోహరించి ఉన్నారు. ఈ 5 మంది మినహాయిస్తే మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని బయటికి ఆపేస్తారు. కేవలం 5 బయటికి ఆపేస్తారు. కేవలం 5 మంది మాత్రమే అంటే అభ్యర్థితో కలిపి 5 మందిని లేదా అభ్యర్థి కాకుండా కేవలం 4గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామనేది రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తము 2 రోజుల్లో మొదటి రోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి 11 సెట్లతో. నిన్న కూడా దాదాపుగా 10 నామినేషన్లు దాఖలయ్యాయి 11 సెట్లతో. ఓవరాల్గా మొత్తము 20 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో దాదాపుగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లే నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 17వ తారీఖున కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. దాని తర్వాత ఈ నెల 21వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ ఉండబోతుంది కాబట్టి 17వ తారీఖు తర్వాత
మంచి రోజు చూసుకొని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు కూడా నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఉపసంహరణకు మొత్తం అంటే ఫైనల్గా 24వ తేదీ చివరి తేదీ, వచ్చే నెల 11వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. 14వ తారీఖున కౌంటింగ్ ఉండబోతుంది. సో మొత్తం కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. సో ప్రస్తుతం అయితే పగడ్బందీగా నామినేషన్ల స్వీకరణకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా నడుస్తుంది. సో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడడానికి కూడా అనుమతి ఉండదు. ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో పూర్తి స్థాయి ఆంక్షలు ఉంటాయి. మీడియాతో మాట్లాడడానికి కూడా ఇక్కడ అనుమతి ఉండదు. ఏదైనా మీడియాతో మాట్లాడాలన్నా కూడా 100 మీటర్ల దూరంలో మీడియాతో మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమన్నా చెప్పాలనుకున్నా కానీ 100 మీటర్ల దూరంలోనే వాళ్ళు ఆగిపోయి చెప్పాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఎవరు ఏమి మాట్లాడకుండా కేవలం సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. వాహనాలు కూడా 100 మీటర్ల దూరం వరకే ఆపేశారు. సో ఓవరాల్గా మాత్రం రెండు రోజుల నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో దాదాపుగా 20 మంది నామినేషన్లు వేశారు. 22 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మరి కాసేపట్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 11 గంటల 30 నిమిషాలకు మేబీ వాళ్ళు రాబోతున్నారు. 11 గంటలకి నామినేషన్లకు సంబంధించిన స్వీకరణ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. రాజు రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఇప్పటిదాకా నామినేషన్లు దాదాపుగా 20 పడ్డట్టుగా తెలుస్తోంది. ఇండిపెండెంట్లు దాఖలు చేసిన నామినేషన్లు. ఇక ఇవాళ ప్రధాన పార్టీల నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతుంది. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్న మాగంటి సునీత నామినేషన్ వేయబోతున్నారు. తర్వాత కాంగ్రెస్ వేయాలి. ఇంకా బీజేపీ అభ్యర్థి ప్రకటన జరగలేదు. అండ్ ఎంఐఎం కూడా ఇక పోటీలో ఉంటుందా లేదా అనేది కూడా ఇంకా నిర్ణయం